కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వేడి రాజుకుంది. కన్నెపల్లి పంప్ హౌస్పై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ గట్టిగా తిప్పికొడుతోంది. కల్వకుంట్ల కుటుంబంపై అద్దంకి దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారు నీటి దొంగలని, తెలంగాణ దొంగలని ఘాటుగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. కన్నెపల్లి దగ్గర నీళ్లు ఎక్కడ ఎత్తిపోయారని ప్రశ్నించారు. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన నివేదిక కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారని దయాకర్ నిలదీశారు. కన్నెపల్లి పంపు హౌస్ కేంద్రకంగా కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న ఈ రాజకీయ రాద్ధాంతం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరనే ఒక ఆలోచనతో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావుకి ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నా, ఈ బేవకూఫీ మాటలు బంద్ చేయి. ఇంత చిల్లరగాడు అన్న అర్థం కాలే ఇప్పటి వరకు మాకు. పోతుంటే అర్థమవుతున్నది. ఇంత చిల్లరగానిగా దిగజారి అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు హౌలేగాన్ లెక్క. బ్యారేజ్లలో నీళ్లు నింపితే బ్యారేజీలు కూల్తాయిరా బాబు అని చెప్తే నీళ్ళెత్తిపోయి అంటే ఎవరు హౌలే పిచ్చాయమన్నా మీకు? భూమి ఉండేదే 83 MSL ఉంటుంది. 93 నుంచి ఇవాళ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి పెద్దలందరూ కూడా, పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఆ మ్యాప్ వేసి చూయించినా కూడా ఈ మ్యాడ్ ఫెలోస్కి ఎందుకు అర్థం కావట్లే?